ఊర్వశి వైష్ణవ్. ఆమె వయస్సు 27 సంవత్సరాలు. రాజస్థాన్లోని బూందీ జిల్లాలో దయానంద్ కాలనీలో జన్మించి అక్కడే పెరిగిన ఈ యువతి గత 7 సంవత్సరాలుగా తన సోదరులతో కలిసి నవీ ముంబైలోని కోపర్ ఖైరానే సెక్టార్ 19లో నివసిస్తోంది. ఆమె ముంబైలోని సోనా రెస్టారెంట్ అండ్ బార్లో వెయిటర్గా పనిచేసేది. అయితే ఆమె జీవనం సౌకర్యవంతంగా సాగేది. అంతేకాదు ఆమె సొంత బాలెనో కారు కూడా కలిగి ఉండేది. ఆమె స్వతంత్ర జీవనశైలికి ఇది ఒక నిదర్శనం. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ఊర్వశి తన బాలెనో కారులో ఉద్యోగానికి బయలుదేరేది. 2022వ సంవత్సరం డిసెంబర్ 13వ తేదీన కూడా ఆమె అదే రొటీన్ను అనుసరించింది. ఆ రోజు ఆమెతో ఆమె స్నేహితుడు రియాజ్ ఖాన్ కూడా ఉన్నాడు. ఆ రోజు కారును రియాజ్ నడిపాడు. ఊర్వశిని సోనా రెస్టారెంట్లో దింపిన తర్వాత రియాజ్ ఆమె కారును తీసుకుని వెళ్లిపోయాడు. సాయంత్రం చీకటి పడ్డాక రియాజ్ మళ్లీ ఊర్వశి ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పుడు ఆమె సోదరుడు పారస్తో, "నా తల చాలా నొప్పిగా ఉంది, కాస్త కాఫీ తయారు చేసి ఇస్తావా?" అని అడిగాడు. పారస్ వెంటనే కాఫీ తయారు చేసి ఇచ్చాడు. కాఫీ తాగిన తర్వాత రియాజ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే పారస్ తన చెల్లెలు ఊర్వశి నుంచి ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు ఊర్వశి తన డ్యూటీ పూర్తయిందని ఫోన్ చేసి చెప్పేది. ఆ తర్వాత పారస్ ఆమెను తీసుకురావడానికి వెళ్లేవాడు. కొన్నిసార్లు రియాజ్ కూడా ఆమెను తీసుకొచ్చేవాడు. కాని ఆ రోజు డిసెంబర్ 13వ తేదీన ఊర్వశి నుంచి ఎటువంటి కాల్ రాలేదు. సమయం గడిచే కొద్ది సాయంత్రం నుంచి రాత్రి అయింది. కాని ఊర్వశి ఇంటికి తిరిగి రాలేదు. పారస్ ఆమెకు ఫోన్ చేసినా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆందోళనతో ఉన్న పారస్ వెంటనే తన బావకు ఫోన్ చేశాడు. ఊర్వశి బావ కూడా ముంబైలోనే నివసిస్తాడు. విషయం తెలియగానే బావ వెంటనే పారస్ దగ్గరకు చేరుకున్నాడు. ఆ తర్వాత పారస్ రియాజ్కు కూడా ఫోన్ చేసి ఊర్వశి ఆచూకీ గురించి అడిగాడు. ఊర్వశి కనిపించడం లేదని తెలిసి రియాజ్ కూడా గాభరాగా ఉన్నట్లు అనిపించాడు. వెంటనే వాళ్లంతా కలిసి ఊర్వశిని వెతకడం మొదలుపెట్టారు. ఆమె ఎక్కడైనా ఉండొచ్చని, ఏదైనా ఆలస్యమై ఉండొచ్చని ఆలోచిస్తూ ఆమె స్నేహితులు, సహోద్యోగుల దగ్గర అడిగారు. కాని ఎటువంటి సమాచారం దొరకలేదు. ఇదిలా ఉంటే డిసెంబర్ 14వ తేదీన మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలోని పన్వేల్ తాలూకాలో గాడి నది వంతెన దగ్గర ఒక దృశ్యం కొంతమంది ప్రయాణికుల కంటపడింది. వంతెన కింద నదిలో ఒక పిల్లర్ దగ్గర ఒక శవం తేలుతోంది. వాళ్లు ఆలస్యం చేయకుండా పన్వేల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాసేపట్లో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. శవాన్ని నీటి నుంచి బయటకు తీసినప్పుడు అది ఒక యువతిదని, ఆమె వయస్సు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండొచ్చని తెలిసింది. పోలీసులు ముందుగా ఆ ప్రాంతంలోని స్థానికులను విచారించారు. ఆ యువతిని ఎవరైనా గుర్తిస్తారేమోనని ఆమె ముఖాన్ని చూపించారు. ఆమె ముఖం ఇంకా స్పష్టంగా కనిపిస్తోంది. కాని ఆ ప్రాంతంలో ఎవరూ ఆమెను గుర్తించలేకపోయారు. వింత విషయమేమిటంటే ఆ శవం దగ్గర ఎటువంటి వస్తువులు లభించలేదు. పర్స్ లేదు, గుర్తింపు కార్డు లేదు, ఆభరణాలు కూడా లేవు. ఒక్క చెప్పు మాత్రం ఆమె పాదంలో ఉంది, అది కూడా ఒకే పాదంలో. ఈ కేసు యొక్క తీవ్రతను గమనించిన పన్వేల్ పోలీసులు దీన్ని క్రైమ్ బ్రాంచ్కు అప్పగించారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆ చెప్పును ఆధారంగా తీసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ చెప్పు కొత్తగా ఉంది అంటే దాన్ని ఇటీవలే కొని ఉండొచ్చని ఊహించారు. చెప్పు మీద తయారీ కంపెనీ పేరు స్పష్టంగా కనిపించింది. ఆ కంపెనీని సంప్రదించినప్పుడు డిసెంబర్ 13వ తేదీ సమీప రోజుల్లో ఆ మోడల్ చెప్పులను కేవలం 3 దుకాణాలకు మాత్రమే సరఫరా చేశామని తెలిసింది. ఒకటి ముంబైలో, పన్వేల్లో, మరొకటి వసాయ్లో. పోలీసులు ఆ 3 దుకాణాలకు వెళ్లి ఆ యువతి ఫోటోను చూపించి ఈ చెప్పులు కొన్నది ఈమెనా అని విచారించారు. ముంబై, వసాయ్ దుకాణాల్లో ఎటువంటి సమాచారం దొరకలేదు. కాని పన్వేల్లోని ఒక దుకాణంలో పనిచేసే ఒక యువకుడు ఆ ఫోటోను, చెప్పును గుర్తించాడు. కొన్ని రోజుల క్రితం ఇలాంటి చెప్పులు చాలా మందికి విక్రయించాను అని చెప్పాడు. వెంటనే పోలీసులు ఆ దుకాణంలోని సీసీటీవీ ఫుటేజ్ను తనిఖీ చేయాలని నిర్ణయించారు. చాలా గంటల కష్టపడి తనిఖీ చేసిన తర్వాత డిసెంబర్ 6వ తేదీ 2022వ సంవత్సరానికి సంబంధించిన ఒక సీసీటీవీ ఫుటేజ్లో ఆ యువతి ఒక యువకుడితో కలిసి చెప్పులు కొంటున్నట్లు కనిపించింది. ఆ దుకాణం బిల్బుక్ను తనిఖీ చేయగా ఆ యువతి పేరు ఊర్వశి వైష్ణవ్ అని, ఆమె నవీ ముంబైలో నివసిస్తుందని తెలిసింది. ఇప్పుడు శవం ఎవరిదో స్పష్టమైంది. కాని డిసెంబర్ 14వ తేదీన ఊర్వశికి ఏమైంది?
సీసీటీవీ ఫుటేజ్లో ఆమెతో కనిపించిన ఆ యువకుడు ఎవరు? ఫుటేజ్ను మరింత జాగ్రత్తగా పరిశీలించగా ఆ యువకుడు ఒక బాడీ బిల్డర్లా కనిపించాడు. పోలీసులు ఆ ప్రాంతంలోని అన్ని జిమ్ల జాబితాను సిద్ధం చేసి ఆ యువకుడి ఫోటోను తీసుకుని విచారణ మొదలుపెట్టారు. ఆ యువకుడు ఏదైనా జిమ్లో వర్కౌట్ చేస్తూ సీసీటీవీలో కనిపించి ఉండొచ్చని భావించారు. కాని ఎంత వెతికినా అతని గురించి ఎటువంటి సమాచారం దొరకలేదు. అయితే డిసెంబర్ 17వ తేదీ రాత్రి నేరుల్ పోలీస్ స్టేషన్లో ఒక మిస్సింగ్ రిపోర్ట్ దాఖలైంది. ఆ రిపోర్ట్ను ఊర్వశి సోదరుడు పారస్ వైష్ణవ్ దాఖలు చేశాడు. పోలీసులు వెంటనే పారస్ను పిలిపించి నదిలో దొరికిన శవాన్ని చూపించారు. శవాన్ని చూసిన పారస్ బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. చెల్లి చెల్లి అని కేకలు వేశాడు. ఆ శవం ఊర్వశిదేనని ధృవీకరించాడు. ఈ విషయం తెలియగానే ఊర్వశి బంధువు జితేందర్ బావ కూడా పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే, సీసీటీవీ ఫుటేజ్లో ఊర్వశితో కనిపించిన ఆ యువకుడు ఎవరు? పోలీసులు ఆ ఫుటేజ్ను పారస్, జితేందర్ బావకు చూపించగా వాళ్లు వెంటనే అతన్ని గుర్తించారు. అతను ఊర్వశి స్నేహితుడు రియాజ్ ఖాన్. పారస్ పోలీసులకు చెప్పాడు, డిసెంబర్ 13వ తేదీన ఊర్వశి ఇంటికి రాకపోవడంతో నేను రియాజ్కు ఫోన్ చేశాను. అతను ఊర్వశి ఎక్కడుందో తనకు తెలియదని చెప్పాడు. అయితే పారస్కు రియాజ్ పైనే అనుమానముందని, ఎందుకంటే ఆ రోజు ఊర్వశి రియాజ్తోనే వెళ్ళిందని చెప్పాడు. పోలీసులు రియాజ్ను వెతకడం మొదలుపెట్టారు. అతను సమీపంలోని ఒక జిమ్లో ట్రైనర్గా పనిచేస్తున్నాడని తెలిసింది. రియాజ్ భార్యను విచారించగా అతను కొన్ని రోజులుగా ఇంటికి రాలేదని, అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అని చెప్పింది. దీంతో రియాజ్పై పోలీసుల అనుమానం మరింత బలపడింది. అతను ఏ తప్పు చేయకపోతే ఎందుకు ఇంటికి రాకుండా అలా తప్పించుకుంటున్నాడు? క్రైమ్ బ్రాంచ్ రియాజ్ను పట్టుకోవడానికి జిమ్ చుట్టూ ఉచ్చువేసింది. రియాజ్ రహస్యంగా జిమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. విచారణలో రియాజ్ ఒప్పుకున్నాడు. డిసెంబర్ 13వ తేదీ ఉదయం ఊర్వశిని ఆమె బాలెనో కారులో సోనా రెస్టారెంట్కు డ్రాప్ చేశాడు. ఆ రోజంతా అతను తన స్నేహితుడు ఇమ్రాన్తో తిరిగాడు. ఆ సమయంలోనే వాళ్లు ఊర్వశిని చంపే ప్లాన్ వేశారు. సాయంత్రం రియాజ్ ఊర్వశిని పికప్ చేసుకోవడానికి రెస్టారెంట్కు వెళ్లాడు. అతనే కారు నడిపాడు. ఊర్వశిని తీసుకునిరా, కాస్త తిరిగవద్దాం అని చెప్పాడు. ఊర్వశి అంగీకరించింది. కాని మార్గంలో వెనుక సీట్లో కూర్చున్న ఇమ్రాన్ ఒక తాడుతో ఊర్వశి గొంతును బిగించి చంపేశాడు. ఆ తర్వాత రియాజ్, ఇమ్రాన్ ఊర్వశి శవాన్ని పన్వేల్ తాలూకాలోని గాడి నది వంతెన దగ్గరకు తీసుకెళ్లి వంతెనపై నుంచి నీటిలోకి విసిరేశారు. ఆ తర్వాత ఇద్దరూ పరారయ్యారు. ఇమ్రాన్ మార్గంలో దిగి తన ఇంటికి వెళ్లిపోగా రియాజ్ ఊర్వశి కారును ఆమె ఇంటి దగ్గర పార్క్ చేసి తన బుల్లెట్పై వెళ్లిపోయాడు. ఇప్పుడు అసలు సవాలు ఏమిటంటే, రియాజ్, ఇమ్రాన్ ఊర్వశిని ఎందుకు చంపారు? విచారణలో రియాజ్ ఒక దిగ్భ్రమాంతికరమైన కథను వెల్లడించాడు. 7 నెలల క్రితం ఊర్వశితో సోనా రెస్టారెంట్లో పరిచయం అయింది. వాళ్ళిద్దరూ స్నేహితులుగా మారారు. ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. ఊర్వశి రియాజ్ను గాఢంగా ప్రేమించింది. వాళ్ల మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పడింది. రియాజ్ ఆమెతో పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశాడు. కాని ఊర్వశి అతనిపై పెళ్లి కోసం ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. బెదిరింపులకు కూడా దిగింది. రియాజ్ ఇప్పటికే వివాహితుడు. అతను తన భార్యను వదిలేయలేకపోయాడు. అదే సమయంలో ఊర్వశితో పెళ్లి చేసుకోవడం కూడా ఇష్టం లేదు. ఈ సమస్య నుంచి బయటపడే ఏకైక మార్గం ఊర్వశిని చంపడమేనని నిర్ణయించాడు. ఈ దుష్ట పథకంలో తన స్నేహితుడు ఇమ్రాన్ను కూడా భాగస్వామ్యం చేశాడు. అతనికి కొంత డబ్బు కూడా ఆఫర్ చేశాడు. వాళ్లు ఊర్వశి శవాన్ని నదిలో విసిరితే అది నీటితో కొట్టుకుపోయి ఎవరూ గుర్తించలేరని భావించారు. కాని వాళ్ల ఊహకు భిన్నంగా శవం నదిలోని ఒక పిల్లర్లో చిక్కుకుంది. స్థానికులు దాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్రైమ్ బ్రాంచ్ ఈ కేసును ఛేదించి రియాజ్, ఇమ్రాన్లను అరెస్ట్ చేసింది. వాళ్ల ఒప్పుకోలు, సాక్ష్యాల ఆధారంగా పోలీసులు ఛార్జ్షీట్ తయారు చేసి కోర్టులో సమర్పించారు. రియాజ్, ఇమ్రాన్లను జైలుకు పంపారు. కాని 2023వ సంవత్సరం సెప్టెంబర్లో వాళ్లిద్దరికీ బెయిల్ లభించింది. ఎందుకంటే వాళ్లు శవాన్ని నదిలోకి విసిరినట్లు ఎవరూ చూడలేదు, లేదా వాళ్లు ఊర్వశితో కలిసి వెళ్లినట్లు చూసిన సాక్షులు లేరు. సాక్ష్యాల కొరత వల్ల వాళ్లకు బెయిల్ లభించింది. ఈ కేసు ఇంకా కోర్టులో నడుస్తోంది. భవిష్యత్తులో వాళ్లకు శిక్ష పడే అవకాశం ఉంది. కాని ఈ ఘటన మనకు ఒక గుణపాఠం నేర్పుతుంది.
ప్రేమ సంబంధాలలో అడుగుపెట్టే ముందు కాస్త ఆలోచించండి, జాగ్రత్తగా ఉండండి. మీరు సంబంధం పెట్టుకునే వ్యక్తి గురించి, వాళ్ల నేపథ్యం గురించి బాగా తెలుసుకోండి. అలా చేయడం వల్ల భవిష్యత్తులో ఇలాంటి విషాదకర ఘటనలను నివారించవచ్చు. ఈ హృదయవిదారక ఘటన గురించి మీ అభిప్రాయం ఏమిటి? దయచేసి కామెంట్లో తప్పక తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి.